హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్యారడైస్లో అందరినీ దుమ్ము దులుపుతున్న సాంగ్ మన అందరికి తెలిసి ఆర్ఏ కొరియోగ్రాఫర్ మనతో పాటు ఉన్నారు. సో సాంగ్ విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. హలో. ఎలా ఉన్నారు? మీరు చెప్పారు సార్, ఎలా ఉన్నారు? తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అవును. తెలుగు నేర్చుకున్నాను. ఇక్కడ వచ్చి చాలా సాంగ్ పని చేశాను. తెలుగు నేర్చుకోవాలి. నాకు అది ఇష్టం. అలా నేర్చుకున్నాను నేను తెలుగు. సూపర్ సార్, చాలా క్విక్ లెర్నర్లా ఉన్నారు మీరు. సో మీరు చెప్పండి, యాక్చువల్గా నాని గారు లుక్ చూసి సీరియస్లీ అసలు మేము మామూలుగా కాదు, ఎస్పెషల్లీ ఆ ఫ్లోర్ మూమెంట్ స్టెప్ మీకు ఎన్ని డేస్ పెట్టింది? అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర నుంచి ఏమైనా టిప్స్ తీసుకున్నారా యాజ్ ఎ శిష్యుడిగా? లేదు. అది లేదు. అది ఆల్రెడీ బాడీ లోపలనే ఉంది. అది ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు. 10 ఇయర్స్ ఆయనతో పని చేస్తున్నాము. అది ఎలాగో లోపల ఉంటది. ఆయన లోపల ఉంటారు. టిప్స్ ఏమి లేదు. మనం ఈ సాంగ్ వచ్చిన తర్వాత జెన్యూన్‌గా మనం ఏ మూవ్‌మెంట్ కంపోజ్ చేసామో అది ఆర్గానిక్‌గా అలా వచ్చింది. అది చేసాము. అది ఇంత రీచ్ అయింది. చాలా హ్యాపీ. సో నాని గారు చేసేటప్పుడు ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఇంత అప్లాస్ వచ్చింది కదా, మీరు ఈ సాంగ్ చేసేటప్పుడు ఇట్లా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారా? నాని గారు మీతో డిస్కషన్ చేసిన విషయం అంటే ఏంటి? నాని గారు ఎప్పుడు డిస్కషన్ అని ఏం పెద్దగా ఉండదండి. ఆయన చాలా సైలెంట్‌గా ఉంటారు. ఆయనకి నచ్చిందంటే సైలెంట్‌గా నేర్చుకుంటారు. అవుట్‌పుట్ చూపిస్తున్నప్పుడు ఫుల్ బ్యాంగ్‌గా అది వచ్చేస్తది. అంతే, ఇంకా వేరే మాటలు ఏమి ఉండదు. చూస్తారు, సార్ ఇది మాస్టర్ ఇది కదా షాట్ ఇప్పుడు. ఓకే మాస్టర్ చేద్దామని సైలెంట్‌గా ఉండి స్క్రీన్ ముందు వస్తున్నప్పుడు బ్యాంగ్ అయిపోతది. సో చూసుకుంటే గనక కింద ఫ్లోర్ మూమెంట్ స్టెప్ అనేది చాలా హైలైట్ అయింది. అలా వెలిగించుకుంటూ అట్లా స్టెప్ చాలా హైలైట్ అయింది. సో ఇది చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? అండ్ అది అక్కడ చూస్తే లొకేషన్ అంతా ఫుల్ ఎండలో చేసినట్టు అనిపిస్తుంది మాకు చూసినంత వరకు. సో దీనికి ఎలాంటి కష్టంగా అనిపించింది? చేసేటప్పుడు ఎన్ని డేస్ పట్టింది మాస్టర్? లేదు. ముందే రిహర్సల్ చేసుకున్నారు. సార్ సాంగ్ స్టార్ట్ చేయడానికి ముందే ఒక 2, 3 డేస్ రిహర్సల్ చేశారు. రోజుకి ఒక 2, 3 అవర్స్ వచ్చి చాలా కష్టపడి, ఆయనకప్పుడు ఇంజ్యూరీ ఉన్నది. షోల్డర్ ఇంజ్యూరీ ఉన్నది. బిఫోర్ జరిగిన ఫైట్ వల్ల. సో అవన్నీ ఉన్నా కూడా ఏమీ ఆహ్, ఆహ్, మొఖం చూపించకుండా, లేదు మాస్టర్ ఇది వద్దు మాస్టర్ నాకు టైర్డ్‌గా ఏం చెప్పరు. మనం ఎంత చెప్పినా దాన్ని నేర్చుకునే అంత నేర్చుకొని ఫైనల్లీ షూట్‌కొచ్చినప్పుడు అది ప్రాపర్‌గా అది మీరు చూసారు కదా! సింగిల్ షాట్ అక్కడి నుంచి బైక్‌లో స్టార్ట్ అయ్యి వచ్చి చేశారు. సో ఆయన అది ఆ సింగిల్ షాట్ ప్రాపర్‌గా చేశారు. మేము కూడా అనుకున్నాం, ఒకవేళ కట్టెళ్ళొచ్చా? విజువల్ బ్యూటీ కోసం కట్టెళ్ళొచ్చా అని అనుకున్నాము. కానీ అది ఒక్క సింగిల్ టేక్‌లోనే చేసి ఆయన హి ప్రూవ్డ్ హిస్ హార్డ్ వర్క్. మీకు నాని గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ సాంగ్ ఇంత వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అసలకి దీనికి వేయలేక చాలా మందికి నడుం పట్టేసి కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫన్నీగా చేస్తున్నారు. అండ్ సీరియస్‌గా చాలా మంది డాన్సర్స్ చాలా బాగా చేస్తున్నారు. సో మీరు చూస్తుంటారు కదా సోషల్ మీడియా రీల్స్ ఇవన్నీ. సో నాని గారి నుంచి మీకొచ్చిన ఫీడ్‌బ్యాక్? బిగినింగ్ నుంచి నిజం చెప్పాలంటే, నాని గారు నాతో ఉన్న మాటలేంటంటే, "సార్ ఇది మూవ్‌మెంట్. సార్ ఇది షాట్." ఈ రిహర్సల్ నుంచి కూడా, ఎందుకంటే అసిస్టెంట్స్ మూవ్‌మెంట్ నేర్పిస్తూ ఉంటారు. మనం పక్కన ఉంటాము. అన్నీ అయిన తర్వాత సాంగ్ షూట్ జరిగిన లాస్ట్ డే, వెరీ లాస్ట్ షాట్ అన్నీ చూసి ఎడిటెడ్ వెర్షన్ చూడడానికి ముందు నా పక్కన వచ్చి జెన్యూన్‌గా చెప్పారు, "మాస్టర్ ఈ చెయ్యిని పెట్టుకొని, ఈ పెయిన్‌తో ఈ చెయ్యి పెట్టుకొని ఇలాంటి ఒక అవుట్‌పుట్ ఇవ్వడం అన్నది చాలా మామూలు విషయం కాదు మాస్టర్. యూ ఆర్ గ్రేట్" అన్నారు. అది నాకు అప్పుడే నాకు బ్రీత్ ఔట్ అయింది. అంటే ఈ సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న ఒక ప్రెషర్ ఉంది గదా! మన మీద వీళ్ళందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలన్న ప్రెషర్ రిలీఫ్ అయింది ఆ మూమెంట్. సో చూస్తే మీరు తమిళ్‌లో సూపర్ హిట్ మూవీ అండ్ విజయ్ గారి లాస్ట్ మూవీ 'జననాయకన్' కూడా చేస్తున్నారు. సో అది ఎలా ఉండబోతుంది? అసలు అది ఎలాగా ఉంది? విజయ్ గారిది ఇప్పుడు చూస్తే ప్రెజెంట్ అక్కడ కూడా కాంట్రోవర్సీ అవుతుంది. సో అది ఎప్పుడు రిలీజ్ ఉంటుంది? ఏంటి ఫస్ట్? అది త్వరగానే రిలీజ్ అవుతది. నమ్మకంతో వెయిట్ చేస్తున్నాము. అది కూడా అది విజయ్ గారి మూవీ. సో ఎప్పుడు రిలీజ్ అయినా అది బ్యాంగరే. అది ఏ రోజు రిలీజ్ అయినా అది పండగనే. అక్కడ తమిళనాడులో ఉండే జనాలకి అందరికి. ఈవెన్ ఆయనకి ప్రపంచమంతా ఉన్న ఫ్యాన్స్‌కి. సో త్వరగానే రిలీజ్ అవుతది. అది కూడా చాలా బాగా వచ్చింది. సో అందరి దానికోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత కూడా నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే అక్కడ నేను కూడా సాంగ్ చేశాను గదా! సో దానికోసం నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా. సో అంటే ఇలాంటి దీనిలోని ఇన్ని స్టెప్స్ చూయించారు అంటే 'తలపతి' గారు అంటే ఆయన ఇంకా డాన్స్ కింగ్ అనే చెప్పొచ్చు. సో అలాంటి ఆయనకి మీరు ఇంకెలాంటి స్టెప్స్ కొరియోగ్రఫీ చేసుంటారు? ఆల్రెడీ మీరు చూసారు గదా! లిరికల్ యెస్. వీడియోలో యెస్. వచ్చింది. అది కూడా చాలా వైరల్ అయింది దేవుడి దయ వల్ల. అండ్ దాంట్లో కూడా చాలా డాన్స్ ఉంది. అండ్ ఇట్స్ ఒక ఎలివేషన్ సాంగ్ అనమాట. సో దాంట్లో కూడా మన సాంగ్ లాగా ఎక్కడెక్కడ డాన్స్ కావాలో అక్కడ ఉంది. అండ్ బిల్డప్స్ ఉన్నాయి. మంచి మంచి షాట్స్ ఉన్నాయి. సో అది రిలీజ్ అయిన తర్వాత దాన్ని కూడా జనాలు అంతా ఇప్పుడు ఈ లవ్ అంతా ఉంది గదా! అక్కడ కూడా ఆ లవ్ వస్తదని నమ్మకం ఉంది.
సో, విజయ్ గారు మీరు త్రూఅవుట్ సినిమా చేశారు కాబట్టి మంచి డాన్సరు. సో, ఆయన నుంచి మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీరు స్టెప్స్ బాగా చెప్తుంటారు. సో, యూనిక్‌గా ఉన్నాయి మిగతా వాళ్ళకన్నా మీకన్నా. సో, విజయ్ గారి నుంచి మీకొచ్చిన కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్తారు 'జననాయకన్‌కి'? 'జననాయకంలో' లాస్ట్‌లో షూట్ అంతా అయిన తర్వాత మధ్యలో ఒక్క మాట అడిగిన ఫస్ట్ రోజు. ఎందుకంటే నేను కొత్త కొరియోగ్రాఫర్‌ని. డెబ్యూ ఫస్ట్ సాంగ్ నా లైఫ్‌లో కొరియోగ్రాఫర్‌గా. ఫస్ట్ డే ఫినిష్ అయిన తర్వాత ఈవినింగ్ వెళ్లి అడిగిన, "సార్ మీరు ఓకేనా? కంఫర్టా? మీకు బాగుందా?" అని. "ఓకే మాస్టర్. ఆల్ గుడ్. உங்களுக்கு எதுக்கு அந்த డౌట్? ఆల్ గుడ్" అడిగినారు. అలా చెప్పిన తర్వాత లాస్ట్ సాంగ్ అంతా అయిన తర్వాత ఎడిటెడ్ వెర్షన్ సేమ్ ఇలాగే ఎడిటెడ్ వెర్షన్ అంతా చూసి బావుంది గదా! చాలా బావుంది గదా! అని ఒక చిన్న మాట చెప్పి ఆ నవ్విచ్చారు. ఆయన స్మైల్‌లోనే మనం హ్యాపీ. ఇంకా వేరే ఏముంది. సో, అంటే నాకొక్క డౌట్ మీరు త్రూఅవుట్ విజయ్ గారితో వర్క్ చేశారు కాబట్టి, అంటే ఇంతకుముందు ఒక ఆర్టిస్ట్ ఇక్కడ శ్రీకాంత్ గారు చెప్పారు. విజయ్ గారు సెట్‌లో అసలు ఫోన్ అనేది యూజ్ చేయరంట. ఇది నిజమా? అవును. ఆయన స్పాట్‌కొస్తే ఈవెన్ క్యారవాన్ కూడా ఎళ్లరు. ఫోన్ యూజ్ చేయరు. ఏం చేయరు. ఇలా సైలెంట్‌గా కూర్చొని ఆహ్, ఎనర్జీ అన్నది ఒక బార్ ఉంటది కదా! లైన్‌లో డెడ్‌గా అలా ఉంటారు. అలా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే టేక్ అన్నది ఒకటి వస్తుందో మానిటర్ దగ్గర వచ్చిన తర్వాత అక్కడ వేరే ఒక మనిషిని మనం చూస్తాం. అట్లా ఉంటది. ఆ ఎక్స్‌పీరియన్సే డిఫరెంట్. యాహ్! సో, ఫైనల్‌గా 'పారడైస్' గురించి ఆ వరల్డ్ అనేది చాలా డిఫరెంట్‌గా మాకంతా కనిపిస్తుంది. అంటే బ్యాక్‌డ్రాప్ ఎక్కడో బ్యాక్‌కి తీసుకెళ్ళినట్టుంది. అండ్ సో, ఇంకొకటి హ్యాండ్ మీద కూడా మనం చూస్తే గనక అది కూడా ఇట్లా ఒక వర్డ్ రాసారు. అది కూడా సమ్ కనెక్టివిటీ మూవీకుంది అంటున్నారు. సో, మీరేమంటారు? 'పారడైస్' వరల్డ్ మాకు చూపించడం విషయంలో ఎలా ఉంటుందనుకుంటున్నారు? దాని వరకు నేను చెప్పాలంటే, ఆ వరల్డ్‌ని నేను డైరెక్ట్‌గా చూసి ఎంజాయ్ చేసిన, ఒక టెక్నీషియన్ కాకుండా ఒక ఫ్యాన్‌గా ఎంజాయ్ చేసిన మీరందరూ కూడా మూవీలో చూసి ఎంజాయ్ చేయాలి. అంతే. సో, ఫైనల్‌గా ఇట్స్ బెస్ట్ మెమరీ విత్ 'నాని' గారు అంటే ఏం యాహ్! చెప్తారు? ఆయనతో ఈ సాంగ్ చేయడమే బెస్ట్ మెమరీ కదా! రోజు ఆయనకి ఒక కొత్త కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకొచ్చి అలాంటి ఒక ఆర్టిస్ట్ దగ్గర వెళ్లి, "సార్ ఇది షాట్." మనం చెప్తున్నాం. ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా, "సార్ ఇది మూవ్‌మెంట్" అని చెప్పడం ఒక పద్ధతి. ఒక కొరియోగ్రాఫర్‌గా, "సార్ షాట్ ఇది సార్" అని మనం ప్లాన్ చేసిన షాట్‌ని చేస్తున్న ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క మూవ్‌మెంట్ నాకు స్పెషల్. సో, ఒక కొత్త కొరియోగ్రాఫర్ ఇన్ని ఇయర్స్ నుంచి అంటే మీ జర్నీ ఎన్ని ఇయర్స్? అంటే ఈ మూమెంట్ వచ్చినప్పుడే ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఎలా ఉంది మాస్టర్? యాహ్! దీనికి ముందు 11 ఇయర్స్ జరిగింది. నేను 11 ఇయర్స్‌గా ఇండస్ట్రీలో ఒక డాన్సర్‌గా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నా. అక్కడి నుంచి ఒక కొరియోగ్రాఫర్‌గా నాకు దొరికిన 2 ఛాన్సు చాలా పెద్ద ఛాన్స్, చాలా గొప్ప ఛాన్స్. అండ్ ఐయామ్ ఫీలింగ్ గ్రేట్‌ఫుల్ అండ్ థాంక్‌ఫుల్. ఆహ్, ఆహ్, ఇవి 2 జరిగిన మొదటి రోజు నుంచి ఇప్పుడు దాకా నేను నా లోపల చాలా థాంక్‌ఫుల్‌గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అది మనం బయటికి చెప్పలేము. లోపల ఉంటది. అవన్నీ జనాలు ఫేస్‌లో చూస్తున్నప్పుడు మన లోపల ఉన్నదంతా ఇక్కడ జనాల ఫేస్‌లో తెలుస్తుంది గదా! అది, అది చాలు మనకి. థాంక్ యూ మాస్టర్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకిలాంటి సక్సెస్ మరిన్ని రావాలి. అండ్ 'పారడైస్' చూసిన తర్వాత ఇంకా కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఖచ్చితంగా. మాట్లాడదాం. అప్పుడు కూడా యాహ్! థాంక్ మాట్లాడదాం. యూ మాస్టర్. థాంక్ యూ.